అనిల్ మల్నాడు ఎడిటింగ్ లో నేషనల్ అవార్డు వచ్చింది. సో అప్పట్లో అంటే ఒక విధంగా చెప్పాలి ఇండివిజువల్ అవార్డ్స్ మన తెలుగు సినిమాలకి ఎడిటింగ్ అంటే సగం అంటే ఆల్మోస్ట్ ఇలాంటి దర్శకులు అయితే వీళ్ళే సగం చేస్తారండి. ఓకే. సో అనిల్ బాగా ట్యూన్ అయ్యాడు అప్పట్లో, చాలా సినిమాలు అనిలే చేస్తాడు. మీకు అప్పుడు 5-6 సినిమాలు చేస్తాడు, బాగా చేస్తాడు. సో ట్యూన్ అయ్యాడు. సో దాంట్లో ఎడిటింగ్ అవార్డులో కూడా సగం పాత్ర ఇందు కూడా ఉంటుంది, నాకు బాగా తెలుస్తుంది. చూసేది దూరమైన వాళ్ళు తను కూడా అనిల్ కూడా అలాగే. సో అనిల్కి వచ్చిందంటే అలాగే జానకి గారు కానీ జానకి గారు వెన్నెల్లో గోదావరి అన్న పాటకి దాంట్లో తన పాట వింటూ వచ్చేది చాలా ఆ పాటలు వింటూ వచ్చేయండి. ఇప్పుడు తను ఒక ఇన్స్పిరేషన్ కోసం. సో ఆ ఒక్క పాటనే కదా పాట జానకి గారి పాట ఓన్లీ కుక్కు అన్నది రకరకాల కార్డ్స్ బదులుగా వాయిస్ పెట్టండి. ఏమేమి ఈ థియేటర్ లో చేశారండి. నా దగ్గరికి వచ్చి ఇండియాలోనే ఇది ఒక కొత్త సాంగ్ అని వెళ్ళిపోదా పాస్ అవుతూ వెళ్తుంటే నేను మధ్యలో అడ్డొచ్చాను. ఇండియాలోనే ఇది ఒక కొత్త సాంగ్ అనుకుంటూ వెళ్ళిపోయింది. అంటే ఆయన సనుకుంటున్నాడా, ఆయన సొంతం పలుకుంటున్నాడా, నిజంగానే అలా. తర్వాత వీళ్ళ ఇంటికి 2-3 ఏళ్ళు ముందు బాలుగారు వెళ్ళండి. అదే టైంలో బాలుగారికి థ్రోట్ ప్రాబ్లం మీద వచ్చి 3 నెలలు 2 నెలలు పాడలా. అది క్యూర్ అయిన తర్వాత ఆయన పాడిన పాటండి. ఆ సాయంకాలం 7 ముందు నడుచుకుంటూ వెళుతూ ఆగి నన్ను చూసి ఆ పాట ఒకసారి చూయా ఇంట్లోకి వచ్చి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాతో పాటు ఆయన కూడా పాట విని ఇంత గ్యాప్ తర్వాత పాడాను, ఎంత బాగుంది అనుకుంటే మళ్ళీ వెళ్ళిపోయాడు. అలాగే ఆ పాట షూటింగ్ కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఆ పాట యాక్చువల్గా ప్యారిస్ లో పక్షుల మధ్యలో హీరో లోపలికి వచ్చాక వాళ్ళిద్దరి మధ్యలో ఇంటిమసీ పెరగడానికి ఆ సిచ్యువేషన్ అండి. ఆ సిచ్యువేషన్ లో గ్రూప్ డాన్సర్స్ ని అడిగారండి. మాకు డాన్స్ మాస్టర్ కోఆర్డినేటర్ ఉంటారు కదా, మంచి వాళ్ళు తీసుకురావే, చాలా మంచి సాంగ్ అని చెప్పి నాన్నగారు చెప్పడం అంతా జరిగింది. ఎంత తెచ్చినా నాన్నగారితో నాన్నగారు అనే అన్నమాట, గ్రూప్ డాన్సర్స్ అంటే హీరోయిన్ లాగే ఉంటారు, నీకు అదే బాగుంటే అదే హీరోయిన్ అయిపోతుంది కదా అని చెప్పి చమత్కారం. కానీ చాలా అందగత్తలు అయితే వాళ్ళు హీరోయిన్ అవుతారు అని చెప్పి మొత్తానికి అని చెప్పి తీసుకొస్తాండి. ఎవరు సరిగా ఉండేది. ఈయనేమో చాలా ఊహించుకుని ప్లాన్ చేసుకున్నారు, అలా తీయాలి ఇలా తీయాలని ప్లాన్ చేసుకున్నారు. అంటే స్పాంటేనిటీ చూడండి. అప్పుడు యాక్చువల్గా ఇంకొకళ్ళతో క్యాన్సిల్ చేసేయండి, సరైన లేరండి. అలా కాకుండా వాళ్ళు మొహాలు కనపడకుండా చేతులు, కాళ్ళు, ఐస్, అలా రకరకాల నాకు ఇలా కుదిరింది. అలా ప్లాన్ చేసి అదొక వెరైటీ అయ్యిందండి. అలాగా మేము అనుకున్నది వేరే, ఆ తర్వాత జరిగింది ఇలా. నేను చక్కగా పేర్చా ఈ విధంగా. కానీ ఇదే ప్రక్రియ మీరు తర్వాత సినిమాల్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు లేదా? ఇక్కడ అంటే కాళ్ళు చేతులు చూపిస్తాం ఈవెన్ హీరో హీరోయిన్లు కూడా అంటే ఆ విధంగా కొత్త ప్రక్రియ ఏదో బిల్డింగ్ అలా చేశారంటే అది ఏముందంటే విజయభాస్కర్ గారు అన్నట్టు 3-4 సినిమాలు తీస్తే తర్వాత వాటింటూ ఒక స్టైల్ వస్తాయి. అది ఎలాగోలాగా ఒక స్టైల్ అంటూ వస్తుంది. అలాగే 3-4 నవలు రాస్తే వాడిదంటూ స్టైల్ వస్తుంది అని ఆయన అన్నారండి. సార్ నేను వారి దగ్గర కూడా పనిచేస్తాను అసిస్టెంట్గా. ఆయన అన్నట్టు ఈ బిగినింగ్ సినిమాలు పోను మీరు అన్నట్టు ఆ కాళ్ళు చేతులు కళ్ళు చూపించడం రొటీన్ కూడా అయిపోయింది. ఒకసారి తర్వాత అయిపోయాక కొన్నాళ్ళు మేమంతా నిర్మాణంగా చెప్పేవాళ్ళు కూడా చెప్తే అంటే వాళ్ళు నా సేవ్ లైఫ్లు చెప్పినప్పుడు వినాలి కదండి. మరి వాళ్ళే అద్భుతంగా మెచ్చుకున్న సందర్భాలు, మరి వాళ్ళే ఎక్కడ అన్నప్పుడు హ్యాపీ అవ్వకూడదు.